నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏడాదిలోనే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్న కేసీఆర్. 100% మళ్లీ అధికారంలోకి వస్తామని వ్యాఖ్య. స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఉనికి ఉండబోదన్న కాంగ్రెస్. 5 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చామల వెల్లడి. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు. మూసీ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి. ఫోన్ ట్యాప్ కేసులో హరీష్ రావు, రాధాకిషన్ రావుకు ఊరట. తదుపరి విచారణ చేపట్టే వరకు స్టే విధించిన హైకోర్టు. మూడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఉపశమనం. వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ లోకాయుక్త క్లీన్ చిట్. కాసేపట్లో ఢిల్లీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్న నేతలు. రేపటి సీఎం ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, మళ్లీ అధికారం మనదే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాటం చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పిన కేసీఆర్ ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడగలదని గులాబీ బాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసన్న ఆయన 100% మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ 25 ఏళ్ల పోరాట స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేలా పోరాడాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్న గులాబీ అధినేత సభ్యత్వ నమోదు తర్వాత సంస్థాగత కమిటీల ఏర్పాటు ఉంటుందని సంకేతాలిచ్చారు. అక్టోబర్, నవంబర్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్టంగా నిర్మించాలన్న కేసీఆర్ పార్టీ ప్రజల శాశ్వత విజయం కోసం పనిచేయాలని నిర్దేశించారు. పార్టీ అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలన్నారు. సీనియర్ నేతలతో సబ్ కమిటీలు వేసి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్ స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడాలని ఉద్బోధించారు. ప్రభుత్వానికి ఏడాది సమయం ఇచ్చామన్న కేసీఆర్ మంత్రులు మాట వినట్లేదని ఏ సీఎం అయినా చెబుతారా అని ప్రశ్నించారు. ఐఏఎస్లు పనిచేయట్లేదని ఏ సీఎం అయినా అంటారా అని అన్నారు. నదీ జలాలను ఏపీ తీసుకెళ్తుంటే ప్రభుత్వం ఏం చేయలేకపోతుందని ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎంపీలున్నా రాష్ట్రానికి రూపాయి రాలేదని ఆయన ఆరోపించారు. ఒక్కసారి ఓటమి కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్న కేసీఆర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అన్నారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన పార్టీ ముమ్మాటికి గులాబీ పార్టీనేనని స్పష్టం చేశారు. ప్రజలకు నచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్కు అచ్చి రాలేదని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లు వస్తాయి, పునర్విభజన జరుగుతుందని, తద్వారా అవకాశాలు అపారంగా పెరుగుతాయని గులాబీ దళపతి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తర్వాత కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దాదాపు 5 గంటలు అనుకోండి, చాలా విస్తృతంగా, సుదీర్ఘంగా పార్టీ యొక్క లెజిస్లేటర్స్ అందరూ, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులందరితో కలిపి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరితో కలిపి విస్తృత స్థాయి సమావేశం, చాలా హై లెవెల్ మీటింగ్, చాలా డీటెయిల్గా జరిగింది. ఈ సమావేశంలో పెద్దలు, మా పార్టీ ముఖ్యులు దాదాపు 29 మంది, కేసీఆర్ గారితో కలుపుకుంటే 30 మంది చాలా అంశాల మీద సుదీర్ఘంగా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన వివిధ అంశాల మీద చర్చించడం,
వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక లక్ష్యం కోసం ఉద్భవించి తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటు నాడు చెప్పినారో దానికి అనుగుణంగా మరి ఈ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25 ఏట పార్టీ అడుగుపెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు, తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి, తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజతోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్, ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం, ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 సంవత్సరం నుంచి ప్రారంభమై 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టీఆర్ఎస్. మరి అలాంటి సంస్థ 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతూ ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది. తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి, ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లడిల్లిపోయింది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది, ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎంత కర్కశంగా తెలంగాణ ప్రజలను అవమానించింది, ఎన్ని రకాలుగా హింసించింది, ఇవన్నీ కూడా సోదాహరణంగా చెప్తూ గతంలోని పోరాటాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ సాయుధ పోరాటం కానీ, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం, అదేవిధంగా ముల్కీ రూల్స్ని చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని కూడా బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కానీ, ఇవన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటూ అల్టిమేట్గా తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రాణాలు త్యాగమైతే, ఎంతమంది పోరాటం చేస్తే ఈరోజు మనకి ఈ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు మా అందరికీ కూడా గతాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరఫున రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు. ముఖ్యంగా అందరి అభిప్రాయం కూడా ఏమి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం. మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం. అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అందరి అభిప్రాయం కూడా ఏంటంటే మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం, వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది. ఇందాక నేను చెప్పినట్టు ఈ 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, రజతోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం. అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది, వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జనుల సమ్మె నడిపించిన, ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు, సడక్ బంద్ కావచ్చు, రహదారుల దిగ్బంధం కావచ్చు, వంట వార్పు కావచ్చు, అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత
టీఆర్ఎస్ది కాబట్టే ఈ రజతోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజల్ని మమైకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా, ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో, పార్టీ ముఖ్యులతో, అదేవిధంగా పార్టీ ఏతర వ్యక్తులతో, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు మేము పోయినప్పుడు ఢిల్లీలో. ఇట్ ఈస్ వెరీ రేర్ టు సీ అ గుడ్ యాజిటేటర్ ఆల్సో టర్న్ ఇన్ టు అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఆందోళన చేయడం మాత్రమే కాదు, పరిపాలన చేయడం కూడా అద్భుతంగా కేసీఆర్ గారు చేస్తున్నారు అంటూ వారు కితాబ్ ఇచ్చిన విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నా అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా భారతదేశానికి ఆదర్శంగా ఒక మార్గదర్శిలా నిలబడ్డ తెలంగాణ గత 14-15 నెలలుగా సంక్షోభంలో ఎట్లా తల్లడిల్లుతున్నదో ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది. తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు, తెలంగాణ కోసం చేసిన పోరాటాలు ఇవేవి నిష్ఫలం కావద్దు అంటే, ప్రజల త్యాగాలు వృధా కావద్దు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. సాధించిన తెలంగాణని ఎన్నో రంగాల్లో కేసీఆర్ గారు అగ్రస్థానంలో నిలిపితే మరి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది. అందుకే తెలంగాణలో 430 మంది రైతుల ఆత్మహత్యలు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు 100 పైగా జరిగిన ఆత్మహత్యలు, 30 పైగా నేత కార్మికుల ఆత్మహత్యలు, నిన్న మొన్న రియల్ ఎస్టేటు వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకునే పార్టీగా, తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకునే పార్టీగా, వారి కష్టాలను దూరం చేసే పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు రజతోత్సవ సంబురాలు చేస్తూనే మరొక వైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలి, వివిధ వర్గాల సమస్యలను కూడా తప్పకుండా ముందుండి నడిపించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. ఇందాక నేను ప్రస్తావించిన కొన్ని వర్గాలు మాత్రమే కాకుండా ఇతర సమస్యలను కూడా ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు సంస్థాగత నిర్మాణం, పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం, డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. ఎక్కడ అనేది డేటు, అదేవిధంగా ఎక్కడ అనేది మళ్ళీ ప్రకటిస్తాము. బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్తేజపరచడానికే కేసీఆర్ సమావేశాలు పెడుతున్నారు కానీ వాటితో ఒరిగేదేమీ లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంటున్న కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ గారు ఏదో ఫామ్ హౌస్ లో వచ్చి మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ ఏదో పార్టీ ఆఫీస్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల నష్టం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా, ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు వచ్చి కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తున్నారు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. రబీ సీజన్లో నాగార్జున సాగర్, శ్రీశైలం నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా వినియోగిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ ఉదయపూర్లో జరుగుతున్న రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా నీటిని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ను అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలం నీళ్ల వాడకంపై 35 చోట్ల టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. తెలంగాణ నీటి సమస్యలు ఏపీ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని, కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా లభించేలా చూస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి విరుద్ధంగా నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నీటిని తరలిస్తున్న విషయాన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించినట్లు ఆయన వివరించారు. సాగర్ ఆయకట్టు పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలో రబీ పంటను కాపాడేందుకు కేంద్రం తక్షణ జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నొక్కి చెప్పారు. సీతారామ సాగర్ ప్రాజెక్టు అనుమతులు, మేడిగడ్డపై ఎన్డీఎస్సీఏ నివేదికపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఇరు రాష్ట్రాల నీటి వాడకంలో పారదర్శకతను పెంపొందించడానికి, భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల వద్ద 35 టెలిమెట్రీ మిషన్లు ఏర్పాటు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఈ వ్యవస్థ నీటి వినియోగంపై నిజానిజాలను ఎప్పటికప్పుడు అందిస్తుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామ సాగర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుతో సహా కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. మూసీ ప్రక్షాళన, గోదావరి మూసీ అనుసంధాన అభివృద్ధికి కేంద్రం సాయం అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర మంత్రి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సుదీర్ఘ విచారణ చేస్తోందని, ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నివేదిక అందించాలని కేంద్ర మంత్రిని ఉత్తమ్ కోరారు. కాంగ్రెస్కు రైతుల ఉసురు తగులుతుందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఉసురు తగిలే గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు అనేక చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయని విమర్శించారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. దీన్ని రాబో 5 సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి వెంటనే ఘాట్ రోడ్డు సంబంధించిన నిధులను మంజూరు చేపించి 2 సంవత్సరాల లోపే వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుడిని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. అన్ని రంగాలల్లో రైతులను ముంచిరు కాబట్టి ఆ పాపం తగిలి ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే కేసీఆర్ మంచం మీద పడ్డాడు. కవిత పోయే TR జైల్లో ఢిల్లీలో పడ్డది. ఎవరికి శాపం తగిలినట్టు, ఎవరు ప్రజలు శాపం పెట్టినట్టు. రాష్ట్రంలో ఎండలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను చేరింది. బుధవారం ఉదయం 7 గంటల 55 నిమిషాలకు విద్యుత్ వినియోగం 16,058 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరింది. 2024 మార్చి 8న నమోదైన అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లే ఇప్పటి వరకు రికార్డు కాగా, ఈసారి ఫిబ్రవరి 5నే ఆ రికార్డు చెదిరిపోయింది. తర్వాత ఇవాళ 16,000 మెగావాట్లు దాటేసింది. అటు ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ అంశంపై సమీక్షించిన విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై తదుపరి విచారణ చేపట్టే వరకు హైకోర్టు స్టే విధించింది. తన ఫోన్ ట్యాప్ చేశారని స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్ రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ను అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హరీష్ రావు, రాధాకిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా హరీష్, రాధాకిషన్లను అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జరిగిన విచారణలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపిస్తారని, కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు విచారణపై స్టే విధించింది. గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేషనల్ హైవే కోసం భూసేకరణ చేసే బాధ్యత రాష్ట్రానిదేనన్నారు. రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. అన్నదాతల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేదు. కాబట్టి
ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి కమిటీలు వేసి కలెక్టర్ కమిటీలు వేసి దాని ధరను సవరించి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి పంపితే వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగాన్ని డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. సిద్ధరామయ్య ఆయన సతీమణి పార్వతికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ మేరకు తుది నివేదిక హైకోర్టుకు సమర్పించినట్లు దర్యాప్తు అధికారి తెలిపారు. ఆధారాలు లేని కారణంగా A1 నుంచి A4 వరకు నిందితులపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదని, ఈ మేరకు తుది నివేదిక హైకోర్టుకు సమర్పించినట్లు ఈ కేసులో ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ముడా కేసులో సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, ఆయన బావమరిది మల్లికార్జున స్వామి, భూ యజమాని దేవరాజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2016 నుంచి 2024 వరకు 50-50 నిష్పత్తిలో పరిహార ప్లాట్ల కేటాయింపు ఆరోపణలపై దర్యాప్తు చేసిన తర్వాత అదనపు తుది నివేదిక హైకోర్టుకు సమర్పించనున్నట్లు దర్యాప్తు అధికారి తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు సమష్టిగా నిర్ణయించిన ముహూర్తాన పంచకుండాత్మక మహాయాగం మొదలైంది. ఈ నెల 23వ తేదీన సుదర్శన నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ అర్చకులు మొదటగా ఆలయం, యాగశాల శుద్ధి కైంకర్యాలు చేపట్టి స్వస్తి వాచనంతో మహోత్సవాలు ప్రారంభించారు.